హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకే లాజిక్స్ అండ్ ట్రిక్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కోడింగ్తో కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ మార్చ్ 2025 మంత్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ మొత్తాన్ని కూడా ఈ వీడియోలో కొంచెం ఫాస్ట్గా ర్యాపిడ్గా మనం లాజికల్గా గుర్తుపెట్టుకునే విధంగా ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ పేజీలో మనం చూసుకున్నట్లయితే షైన్ ఇండియాకి సంబంధించి బుక్ ఫ్రెండ్స్ మనందరికీ తెలిసిందే. కేంద్ర బడ్జెట్ 2025-26కి సంబంధించి మొత్తం ఎన్ని కోట్లతో ఈ బడ్జెట్ని మరి ప్రవేశపెట్టడం జరిగిందని ఎగ్జామినర్ ఫోకస్ పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్, మన డిఎస్ పరంగా చూసుకుంటే. అంటే దీన్ని గుర్తుపెట్టుకోవడానికి లాజిక్ కూడా నేను ఇక్కడ రాశారు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ 2025లోనే ఆన్సర్ ఉంటుంది. అంటే ఒక లాజికల్గా మనం 4 ఆప్షన్లు ఎలిమినేషన్ చేసుకునేటటువంటి ఇది ఒక లాజిక్ అనమాట. 2025 అనగానే ఆ 25ని డబల్ చేశారనుకోండి ఫ్రెండ్స్, అయిపోతుంది. 25ని డబల్ చేస్తే 50 కదా ఫ్రెండ్స్, నేను అదే 50ని ఇక్కడ రాశా 50. ఇక తర్వాత 65 అనే దాన్ని కొంచెం లాజికల్గా దాన్ని కూడా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇక్కడ రాశారు చూడండి ఫ్రెండ్స్. 26లో 6 తీసుకుంటే 6 తర్వాత ఒక నెంబర్ లెస్ చేసుకుని రాసుకోవడం. అంటే 25ను డబల్ చేస్తేనేమో 50 అవుతుంది. లాస్ట్లో ఉన్న 6ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టి దానికి ఒక నెంబర్ డిజిట్ అని తగ్గించి పెడితే 5065. అంటే 5 అంటే మనం గుర్తుపెట్టుకోవడానికి కనీసం కొన్ని నెంబర్స్ అనమాట. అంటే 5065 అనేది కొంతవరకు గుర్తొస్తాయి. ఇక 3, 4, 5 అనేది ఒక ఆల్టర్నేట్లో ఉంది చూడండి. లాస్ట్ డిజిట్స్ అనేవి ఆర్డర్లో ఉన్నాయి కాబట్టి కొంచెం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది మరి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ అనేది 2025-26 పరంగా ఇన్ని కోట్లతో అనేది చాలా ఇంపార్టెంట్. అది కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. నిర్మలా సీతారామన్ ఇది 8వసారి, ఇవన్నీ కూడా జనరల్గా మీరు చదువుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. జనరల్గా ఉన్న వాటిని మీరు చదువుకోండి. మేజర్గా ఎగ్జామినర్ ఫోకస్ చేసే వాటి మీద నేను ఎక్కువగా దృష్టి పెడుతున్నా ఫ్రెండ్స్. మరి ఈ 25-26 కేంద్ర బడ్జెట్లో రైల్వే, ఎందుకంటే అన్ని సంస్థల్లో రైల్వే సంస్థ చాలా పెద్దది కదా ఫ్రెండ్స్, దాని మీద బిట్స్ అడగడానికి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి రైల్వేకు ఎన్ని లక్షల కోట్లు కేటాయించారంటే అక్కడ రాసేది చూడండి. రైల్వేలో రా అనే పదం ఉంది కాబట్టి 2 అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంటే మనం అట్లా కొంచెం అనమాట చిన్న చిన్న లాజిక్స్. రా అనే పదం ఉంది కాబట్టి 2 అనే పదం గుర్తుపెట్టుకుంటే 0.65 అనేది ఆటోమేటిక్గా కొంత గుర్తొస్తుంది కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 2.65 crores అనమాట. తర్వాత లక్షల క్రోర్స్. తర్వాత ఇంకా మన ప్రధాని నరేంద్ర మోడీ గారు మనం ఫస్ట్ నుంచి చూస్తున్నాం, ఎవ్రీ మంత్ ఏదో కంట్రీ వెళ్తూనే ఉంటారు. కాబట్టి ఏ కంట్రీస్ వెళ్ళారు అనేటటువంటి దాని మీద ఫోకస్ పెట్టాం. అంటే ఒక్కోసారి చెప్పలేము ఫ్రెండ్స్. ఒకవేళ డిఫికల్ట్గా ఇవ్వాలి అనుకుంటే పలానా మంత్లో ఎక్కడికి వెళ్ళారు అనేది అడిగే అవకాశం ఉంది. మన డిఎస్సి పరంగా అయితే ఆ రేంజ్లో అడగలే. కానీ ఏవైనా మేజర్గా ఏమన్నా మన ఇరు దేశాల మధ్య ఏమైనా ఒప్పందాలు లాంటివి, అది కూడా మేజర్గా ఉండే ఒప్పందాలే ఫ్రెండ్స్. ఎందుకంటే ఇటీవల కాలంలో పహల్గాం దాడి జరిగింది కాబట్టి ఒకవేళ మనకి ఏమైనా రఫేల్ లాంటివి కానీ ఏమైనా అణ్వాయుధాలు కానీ ఏమైనా మనం కొనుగోలు చేయాల్సినటువంటి సందర్భంలో అట్లాంటివి ఏమైనా జరిగితే మాత్రం కొంచెం దృష్టి పెట్టండి ఫ్రెండ్స్. మరి నరేంద్ర మోడీ గారు ఏ దేశాలు వెళ్ళారంటే ఇది మార్చి మంత్ అంటేనేమో ఫిబ్రవరికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇది. ఫ్రాన్స్, అదేవిధంగా అమెరికా. అంటే దీని ఒక చిన్న లాజికల్గా నేను ఎలా గుర్తుపెట్టుకో, మోడీ గారికి అమెరికాలో ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారంటే ఇది హాస్యంగా ఒకటి రాసే ఫ్రెండ్స్. అమెరికాలో ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారంటే అమెరికా అంటేనేమో అమెరికాని, ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారంటే ఫ్రాన్స్ అన్నట్టు. అది ఎప్పుడు ఫిబ్రవరి మంత్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఫిబ్రవరి మంత్లో ఇక్కడ ఫిబ్రవరి 10 to 14 ఆ మధ్య ప్రాంతంలో, అంటే ఫిబ్రవరి మంత్లో మోడీ గారు అమెరికా వెళ్ళారు. ఎందుకంటే ఆయన ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి అట్లా లాజికల్గా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అంతే. తర్వాత నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్, కొంచెం ఫాస్ట్గా చూద్దాం. ఇక అమెరికాలో ఏం జరిగింది, ఫ్రాన్స్లో ఏం జరిగింది అనేది మీరు జనరల్గా చదువుకోండి. ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అనేవి మనందరికీ తెలుసు. బీజేపీ అనేది అక్కడ మరి కైవసం చేసుకుంది. ఎన్ని సీట్లు వచ్చాయి బీజేపీ కంటేనేమో 48, అంటే 4 2 8 కాబట్టి ఈజీగానే దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అది కూడా దాని మీద కూడా పెద్దగా ఫోకస్ చేసేటటువంటి అవకాశం లేదు. కానీ ఇది ఒకటి ఉంది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారంటే రేఖా గుప్తా అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. రేఖా గుప్తా అంటే మనందరికీ తెలుసు ఢిల్లీ అనేది మరి అత్యంత కాలుష్యంగా ఉన్నటువంటి ప్రాంతం. అదేవిధంగా భారతదేశం యొక్క రాజధాని ఢిల్లీ కాబట్టి మరి రేఖా గుప్తా అనేటటువంటి పదంతో మీరు లింక్ రేఖ అంటేనేమో సరళ రేఖలాగా, గుప్తా అంటే మీరు ఏదైనా మీకు అనుకూలంగా ఒక కోడ్ను తయారు చేసుకొని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇదొకటి ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి బిట్ ఏంటంటే ఈ ఏరియా మీద వచ్చేటటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. 55వ WEF వార్షిక శిఖరాగ్ర సదస్సు అనేది మరి ఎక్కడ జరిగింది, దాని థీమ్ ఏంటి, ఇవన్నీ ఎగ్జామ్లో గతంలో చాలాసార్లు అడిగాడు కాబట్టి దీని మీద కొంచెం దృష్టి పెట్టండి ఫ్రెండ్స్. దీనికి చిన్న కోడ్ కూడా నేను ఇక్కడ రాస్తాను చూడండి. ప్రతి చోట కూడా నేను కోడ్ రాశాను ఫ్రెండ్స్. కనీసం ఆ కోడ్ని మీరు ఆ హైలైట్ చేసిన కోడ్నైనా మీ మైండ్లో పెట్టుకున్నట్లయితే ఎగ్జామ్లో ఈజీగా ఆన్సర్లు పెట్టేటటువంటి అవకాశం. మనీ అనగానే ఫ్రెండ్స్ మనందరూ తెలుసు స్విట్జర్లాండే గుర్తొస్తుంది. స్విచ్ బ్యాంక్ అంటారు కదా ఫ్రెండ్స్. స్విట్జర్లాండ్ అంటే స్విట్జర్లాండ్ రాజధాని మనకు దావోస్ కదా ఫ్రెండ్స్. అంటే స్విట్జర్లాండ్ వాళ్ళు ఆవో అంటూ ఉంటారు. దావోస్ అంటేనేమో ఆవో అన్నట్టు. అంటే మనీకి సంబంధించి ఎట్లాంటి బిట్ అడిగినా కూడా స్విట్జర్లాండ్కి సంబంధించింది అనేది మనం గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్, దీనికి సంబంధించి చిన్న థీము అవన్నీ కూడా మీకు లాజికల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తా. ఈ 55వ ప్రపంచ ఆర్థిక వేదిక అనేది వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది WEF అనమాట. వార్షిక శిఖరాగ్ర సదస్సు జనవరి 20-24 తేదీల మధ్యలో స్విట్జర్లాండ్ రాజధాని దావోస్లో జరిగిందనేది మీకు చెప్పాను. స్విట్జర్లాండ్ అంటేనే మనీ, అది గుర్తుపెట్టుకోండి. దీని యొక్క థీమ్ ఏంటి ఫ్రెండ్స్, థీమ్ మీద ఎక్కువగా ఎగ్జామినర్ ఫోకస్ పెడుతూ ఉంటారు కాబట్టి కొలాబరేషన్ ఫర్ ద ఇంటెలిజెంట్ ఏజ్ అన్నాడు ఫ్రెండ్స్. కొలాబరేషన్ ఫర్ ద ఇంటెలిజెంట్ ఏజ్. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకో, మనీ అనగానే మనకు మనీ సంపాదించాలంటే మాత్రం కొంచెం తెలివితేటలు ఉండాలి, ఇంటెలిజెంట్ ఉండాలి.
అంటే ఇంటెలిజెంట్ ఏజ్ ఉండాలి అన్నట్టు కొంచెం ఏదో దానికి అనుకూలంగా మీరు కీవర్డ్స్ లాగా లింక్ చేస్తూ గుర్తుపెట్టుకోవడానికి. కొలాబరేషన్ అంటేనేమో దాన్ని అంటే మనీని కొలాబరేషన్తో మీరు లింక్ చేసి గుర్తుపెట్టుకున్నా, లేదా ఇంటెలిజెంట్ ఏజ్తో మీరు లింక్ చేసి గుర్తుపెట్టుకున్నా ఎగ్జామ్లో ఖచ్చితంగా మీరు బిట్టు పెట్టేటటువంటి ఆలోచన మీకు వస్తుంది ఫ్రెండ్స్. సో ఎగ్జామ్లో అడిగితే ఈ థీమ్ అని అడగాలి, లేకపోతే స్విట్జర్లాండ్ అనేది కామన్గా తెలుసు కాబట్టి దాని మీద అడిగే అవకాశం లేదు, కానీ ఈ థీమ్ మీద మాత్రం ఖచ్చితంగా ఎగ్జామ్లో అడిగేటటువంటి అవకాశం ఉంది. కొంచెం దాని మీద దృష్టి పెట్టండి ఫ్రెండ్స్. ఇంకేమైనా చిన్న నేను మనం మిస్ అయితే ఫ్రెండ్స్ కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాను కాబట్టి మీకు ఆల్రెడీ స్లోగా ఇలా చూపించుకుంటూ వెళ్తా కాబట్టి కొంచెం మీరు కూడా మిస్ అయిన వాటిని ఒకసారి చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఇంక ఇదంతా కూడా అంత అవసరం లేదు. ఏపీకి సంబంధించి తెలంగాణకు సంబంధించి అంటే 2 బిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, మర్చిపోయాను. తెలంగాణ ఏపీకి సంబంధించి ఇక్కడ EEFకి సంబంధించి 2 ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. వాటిని మీకు ఎక్కడ చెప్తా చూడండి ఫ్రెండ్స్. ఇది తెలంగాణకు సంబంధించి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తెలంగాణ వాళ్ళు ఒక ఇతివృత్తం ఉంది, ఏపీ వాళ్ళకు ఒక ఇతివృత్తంతో దాన్ని తీసుకొచ్చారనమాట. అంటే ఇక్కడ ప్రపంచ వరల్డ్ అంటే ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో తెలంగాణ పెవిలియన్ను తెలంగాణ అంటే వ్యాపారం అనేటటువంటి పదంతో వీళ్ళు ఈ థీమ్తో వాళ్ళ అక్కడ రావడం జరిగింది ఫ్రెండ్స్. మన తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తులు ఏమైనా పెట్టారంటే తెలంగాణ అంటే వ్యాపారం, తెలంగాణ అంటే బిజినెస్ అనమాట, తెలంగాణ మీన్స్ బిజినెస్ అనే ఇతివృత్తంతో ఆ విధంగా దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో రేపు ఒకవేళ తెలంగాణ వాళ్ళకి సంబంధించి ఏదైనా ఎగ్జామ్లో ఇట్లాంటి బిట్స్ అడిగితే మాత్రం దీన్ని గుర్తుపెట్టుకుంటే అట్లా. మరి ఏపీకి సంబంధించి ముఖ్యంగా డిఎస్సి మేజర్గా 6వ తారీఖు నుంచి మరి ఎగ్జామ్లు రాబోతున్నాయి కాబట్టి మరి వాళ్ళు ఇక్కడ నేను ఇక్కడ రాశాను చూడండి ఫ్రెండ్స్, దాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేశాను. అడిగే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఇలాంటి వాటిని మనం మిస్ చేయకూడదు. అదే ఏపీకి సంబంధించి వాళ్ళ యొక్క ఇది వృత్తానికి సంబంధించింది ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడే ఉంది చూడండి, ప్రపంచ దేశాలకు వివరించేలా రాష్ట్ర ప్రభుత్వం షేపింగ్ ది ఇంటెలిజెంట్ ఏజ్ అన్నారు ఫ్రెండ్స్. ఇక్కడ షేపింగ్ ఫ్రెండ్స్, ఇది షేవింగ్ కాదు, షేపింగ్ ద ఇంటెలిజెంట్ ఏజ్. అంటే ఇక్కడ మీరు దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే షేపింగ్ అనే పదాన్ని షేర్ అని గుర్తుపెట్టుకోండి, లేదా షేవింగ్ అని గుర్తుపెట్టుకోండి, సేవ్ చేయడం అని గుర్తుపెట్టుకోండి. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిదాన్ని కూడా సేవ్ చేస్తున్నాను, లేదా షేప్ చేస్తున్నాను, షేక్ చేస్తున్నాను అనేటటువంటి పదంతో మీరు ఆ EEFతో లింక్ చేసి గుర్తుపెట్టుకుంటే రేపు ఒకవేళ ఎగ్జామ్లో వస్తే 4 కనీసం ఒక 3 ఎలిమినేషన్ చేస్తూ మనం ఆన్సర్ని పెట్టేటటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే టైం చాలా తక్కువగా ఉంది, వాయిదా వేసేటటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం లేదేమో నాకు అనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని ఇంకొంతకాలం మరి టైం ఇస్తే బెటర్ అనేది నా ఒపీనియన్ ఫ్రెండ్స్. ఎందుకంటే మరి నాకు తెలిసినటువంటి మరి దగ్గరలో ఉన్నటువంటి అధికారులతో నేను కూడా మాట్లాడుతూ ఉన్నాలే, కానీ వాళ్ళు మరి మాటని దాటివేస్తున్నారు అనేటటువంటిది నాకు అర్థమైపోయింది. ఏదేమైనప్పటికీ ఇంకొంచెం టైం ఇస్తే చాలా బాగుండేది. ఇంకా నాకు తెలిసినటువంటి మిత్రులు చాలామంది ఫ్రెండ్స్ ఇక్కడ మా సరిహద్దుల్లో ఉన్నటువంటి మరి మిత్రులు చాలామంది ఏజ్ ఎక్కువ అయిపోయింది ఫ్రెండ్స్, ఏజ్ దాటిపోయింది. అంటే 1-2 రోజులు దాటిపోయినా కూడా ఆన్లైన్లో తీసుకునేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఏజ్ని కూడా కొంచెం సడలిస్తే ఇంకా బెటర్గా ఉండేదేమో అనేది నా ఒపీనియన్ ఫ్రెండ్స్. ఇంకా మేజర్గా ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, రీసెంట్గా తెలంగాణలో ప్రతి జిల్లాను కూడా ఒక యూనిట్గా తీసుకొని, అంటే మరి ఎటువంటి ప్రాసెస్ అనేది లేకుండా ప్రతి జిల్లాను ఒక యూనిట్గా చేసుకొని ఆ జిల్లాకు ఒకే క్వశ్చన్ పేపర్ని పెట్టి చేయటం వల్ల నార్మలైజేషన్ అనేటటువంటి దాన్ని పక్కన పెట్టి చాలా అద్భుతంగా తెలంగాణ జరిగింది. అదే విధానాన్ని ఏపీలో కూడా చేస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన ఫ్రెండ్స్. ఎందుకంటే నార్మలైజేషన్ అనేది వెరీ డేంజర్. ఎందుకంటే జాబు వస్తుందో రాదు కూడా మనం డిసైడ్ చేయలేనటువంటి పరిస్థితి మొత్తం తారుమారు అవుతుంది. కాబట్టి నాకు తెలిసినంతవరకు ప్రభుత్వం వీటిని కొంచెం దృష్టిలో పెట్టుకొని క్వశ్చన్ పేపర్ అయిన కనీసం మరి ప్రతి జిల్లాని యూనిట్గా తీసుకొని మరి నిరుద్యోగులకి హెల్ప్గా ఉండాలనేటటువంటి ఆలోచనతో ప్రభుత్వం కనుక ఉన్నట్లయితే ఏ జిల్లాకి ఆ జిల్లా క్వశ్చన్ పేపర్నే దాన్ని తయారు చేసి ఎగ్జామ్ కండక్ట్ చేసినట్లయితే నిరుద్యోగులకి చాలా యూజ్ అవుతుంది. ప్రభుత్వం అది ఒకటి గమనిస్తే బెటర్గా ఉంటుంది అనేది నా ఒపీనియన్. అదేవిధంగా కొంచెం టైం ఇస్తే టెట్ రాయనటువంటి మిత్రులు చాలామంది ఉన్నారు, వాళ్ళకి యూజ్ అవుతుంది. ఏజ్ని కూడా కొంచెం రిలాక్సేషన్ కనుక చేసినట్లయితే వాళ్ళకి కూడా యూజ్ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేది నిరుద్యోగుల్ని దృష్టిలో పెట్టుకొని ఆ కార్యక్రమం అనేది అది ఎగ్జామ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, నిరుద్యోగుల్ని దృష్టిలో పెట్టుకొని చేసినట్లయితే ప్రభుత్వానికి చాలా మంచి జరుగుతుంది అనేటటువంటి ఆలోచనతో నా తరపున ప్రభుత్వానికి మరి నేను అప్పీల్ చేసేది ఏంటంటే ఫ్రెండ్స్, మరి నిరుద్యోగుల్ని ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో, నిరుద్యోగులు ఏవైతే ఆలోచనలు ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని మరి ప్రభుత్వం అనేది ఆ విధంగా కనుక ముందుకెళ్ళినట్లయితే ప్రభుత్వానికి ఎప్పుడు కూడా మరి నిరుద్యోగులు అండగా ఉంటారు. కాబట్టి మరి ఆ విధంగా ఉంటారనేటటువంటి ఆలోచనతో నేనున్నాను. ఏం జరుగుతుందో తెలియదులే, కానీ మొత్తానికైతే ఫ్రెండ్స్ మీరు ఇక మీ వంతు ఏంటంటే చదివే ప్రయత్నం కాకుండా రివిజన్ చేసుకోవటం, అదేవిధంగా ఇంకేమన్నా బిట్స్ లాంటివి ఏమన్నా ప్రాక్టీస్ చేసుకోవటం అట్లాంటివి ఇక చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆల్రెడీ టైం అయిపోయింది, 6వ తారీఖు నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి టెన్షన్ పడొద్దు ఫ్రెండ్స్, ఉన్న వాటిని చదువుకోండి, దేవుడి మీద భారం వేయండి, మనసుని చాలా ప్రశాంతంగా ఉంచుకోండి. హత్యలు కానీ ఆత్మహత్యలు కానీ అలాంటి పదాలు చాలామంది నా సర్కిల్కి సంబంధించిన నా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఏజ్ బారైన వాళ్ళు మరి వాళ్ళ బాధలు వింటూ ఉంటే నిజంగా నాకైతే చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్. గవర్నమెంట్ అట్లా ఆలోచిస్తే బాగుంటుందేమో అనేది నా ఆలోచన. కానీ మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్, మనం ఏం చేయలేనటువంటి పరిస్థితులు. ఎంతోమంది నిరుద్యోగులు ఎన్నో చేస్తున్నా కూడా ఎటువంటి ఆలోచన
మరి చేయట్లేదు ఎందుకు మరి మనకైతే తెలియట్లేదు ఫ్రెండ్స్. ఓకే, ఏదేమైనప్పటికీ మన స్టడీని మంచిగా స్పీడ్గా కొనసాగిస్తూ ముందుకెళ్ళటమే ఫ్రెండ్స్, అంతే. మనం ఏం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు. మరి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దీని మీద ఎగ్జామ్లో గతంలో ఎందుకంటే దీని మీద అడిగేటటువంటి అవకాశం ఉంది. ఇది తెలంగాణకు సంబంధించి బిట్టు. దేశంలో ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తి చేసినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఏంటంటే తెలంగాణ. అయితే ఇది అందరికీ తెలిసినటువంటిది. కాకపోతే ఇక్కడ ఎగ్జామ్లో అడిగేటటువంటి బిట్ ఏంటంటే ఎస్సీ వర్గీకరణపై జస్టిస్ షమీమ్ అఖ్తర్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ 4 సిఫార్సులతో 2025 ఈ టైంలో ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. తెలంగాణకు సంబంధించింది అనమాట. జస్టిస్ షమీమ్ అఖ్తర్ అనేటటువంటి పదాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇది దీని మీద ఎగ్జామ్లో అడిగేటటువంటి అవకాశం ఉంది. అదొకటి చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం. ఇదంతా జస్టిస్ షమీమ్ అఖ్తర్, అది నేను మామూలుగా హైలైట్ చేశాను. ఇది అందరికీ తెలిసిందే కాబట్టి నేను కొంచెం ఫాస్ట్గా ఫార్వర్డ్ చేస్తున్నా ఫ్రెండ్స్. తర్వాత ఇండోనేషియా అధ్యక్షుడు ఆల్రెడీ నేను గత వీడియోలో చెప్పడం జరిగింది. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువో సుబియాంతో భారత్ని పర్యటన చేయడం జరిగింది. కాబట్టి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇండోనేషియా అంటేనేమో ఇండియాకి వచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే ప్రభువు అంటేనేమో మా ప్రభువు అని గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు అయినటువంటి ప్రభువు మరి భారతదేశానికి వచ్చి బ్లెస్సింగ్ ఇవ్వడానికి వచ్చారు అన్నట్టు మీరు హాస్యంగా గుర్తుపెట్టుకుంటే మరి ఈజీగా గుర్తుంటుంది ఫ్రెండ్స్. తర్వాత కంటిన్యూషన్లో చూద్దాం. అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం. అది ఓకే. ఎన్నవ అధ్యక్షుడు అంటే ఫ్రెండ్స్ 47 అనేది గుర్తుపెట్టుకోండి. 47 డొనాల్డ్ ట్రంప్ అందరికీ తెలుసు. మరి డొనాల్డ్ ట్రంప్ ఎన్నవ అధ్యక్షుడు అంటే రేపు అడిగితే మాత్రం 47 అలా ఇప్పుడు డొనాల్డ్ అనే పదం డీతోనే స్టార్ట్ అవుతుంది కదా ఫ్రెండ్స్. డి అంటే డి ఫర్ 4 కదా. 47 అంటేనేమో 7 ఏడుపిస్తున్నాడు అని గుర్తుపెట్టుకోండి. అంటే డొనాల్డ్ ట్రంప్ మిగతా వాళ్ళని ఏడుపిస్తున్నాడనో ఏదో రకంగా లేదా ప్రతిరోజు ఏడుస్తున్నాడనో మనం ఏదైనా ఒక హాస్యంగా గుర్తుపెట్టుకుంటే 47 డొనాల్డ్ ట్రంప్తో మీరు లింక్ చేసుకుని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అంతే. ఇక అందులో ఏమీ లేదు, జనరల్గా చూసుకునే ప్రయత్నం చేయండి. తర్వాత ఇక దీని మీదే ఎగ్జామ్లో చాలాసార్లు మొన్న కానిస్టేబుల్కి సంబంధించి మెయిన్స్లో దీని మీద బిట్ అడిగాడు కాబట్టి ఫ్రెండ్స్ దీని మీద మళ్ళీ ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. నీతి ఆయోగ్ ఆర్థిక ఆరోగ్య సూచి 2025 నివేదిక ప్రకారం మొత్తం ఇక్కడే చెప్పేస్తా చూడండి ఫ్రెండ్స్. టీఎస్ ఏ ప్లేస్లో ఉందంటేనేమో మరి 8th ప్లేస్లో ఉంది. అది ఏపీ ఏ ప్లేస్లో ఉందంటేనేమో 17. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఈజీ ఫ్రెండ్స్. ఇది ఆర్థిక ఆరోగ్య సూచి అన్నాడు కదా ఫ్రెండ్స్. ఆరోగ్య అంటే ఏంది? హెల్త్ కదా. హెల్త్ అంటే ఇక్కడ చూడండి, హెల్త్ అంటే ఏమో ఫస్ట్ లెటర్ హెచ్ కాబట్టి హెచ్ అంటే పైన కింద ఇలా డ్రా చేసామనుకోండి 8 లాగా వస్తుంది కాబట్టి తెలంగాణ 8 అని గుర్తుపెట్టుకోండి. ఏపీని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఆర్థిక ఆరోగ్య హెల్త్ అంటేనేమో హెచ్ కాబట్టి 8 కాబట్టి ఈ 8ని 17గా రాసుకోవచ్చు అన్నట్టు మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఏపీ అనగానే 2 లెటర్స్ని ఇట్లా 17గా విడగో టోటల్గా 17 యొక్క డిజిటల్ సమ్ 8 వస్తుంది ఫ్రెండ్స్. అది కూడా 8 కాబట్టి మరి ఇక్కడ ఆర్థికంగా ఆరోగ్య సూచి అనగానే మనకు వెంటనే ఎలా గుర్తుపెట్టుకుంటే తెలంగాణ అయితేనేమో ఇక్కడ మీరు హెల్త్ అంటేనేమో 8 అని గుర్తుపెట్టుకోండి. ఏపీ అంటేనేమో 17 లాగా మీరు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్, అంతే. ఇందులో ఏం లేదు. జనరల్గా మరి దీంట్లో గుర్తుపెట్టుకునేటటువంటి అవకాశాలు ఏమి అరవింద్ పనగారి ఇవన్నీ కూడా జనరల్గా అందరికీ తెలిసినాయి కాబట్టి అవి ఏం అవసరం లేదు. అది మాత్రం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నేను ఇక్కడ ఉన్నవాటే హైలైట్ చేశాను ఇంతకుముందే. ఆర్థిక మరి ఆరోగ్య సూచి 2025లో తెలంగాణకు 8వ స్థానం. ఎందుకంటే హెల్త్ అంటేనేమో 8 కాబట్టి ఇలా డ్రా చేస్తే 8. ఈ 8ని మనం 17గా రాసుకోవచ్చు కాబట్టి ఏపీ ప్రభుత్వం మాత్రం 17 అన్నట్టు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం. మరి ఇక్కడ ఇది ఈ డొనాల్డ్ ట్రంప్కి సంబంధించిన జనరల్ పాయింట్స్ ఫ్రెండ్స్, మీరు చూసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, భారత్ చైనాల మధ్య పలు ఒప్పందాలు జరిగినాయి. ఇట్లాంటి ఒప్పందాలు ఎక్కడైనా కనిపిస్తే వాటిని దృష్టి పెట్టండి. ఏ దేశాల మధ్య అంటేనో భారత్ చైనా. ఆల్టర్నేట్లో చూడండి, బి తర్వాత సి లెటర్ వస్తుంది కాబట్టి భారత్ బీసీ. బీసీల మధ్య ఎన్నో రకాలైనటువంటి ఒప్పందాలు జరుగుతూనే ఉంటాయి కాబట్టి మీరు ఆ టేబుల్లో ఉన్నదాన్ని మామూలుగా లైట్గా చూసుకుని అంత ఇంపార్టెంట్ ఏం కాదు ఫ్రెండ్స్. ఇది కూడా అంత ఇంపార్టెంట్ ఏం కాదు. మేజర్గా ఎగ్జామ్లో వచ్చే వాటిని మనం చూద్దాం ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఈ తక్కువ టైంలో ఇంకా క్షుణ్ణంగా చూస్తూ టైం అంతా వేస్ట్ చేయొద్దు. కంటెంట్, సైకాలజీ, పిఐ మీద గట్టి గ్రిప్పు ఉంటూ కనీసం నేను చెప్పే ఈ కరెంట్ అఫైర్స్నైనా కనీసం మీరు అలా విన్నా సరిపోతుంది ఫ్రెండ్స్ రేపు ఎగ్జామ్లో. మరి డీప్ కూడా చదవని అవసరం లేదు, టైం తక్కువ ఉంది కాబట్టి. తర్వాత ఈ 2.0 అనేది అంతా కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. సంచార సాధ్యత అంతా జనరల్ మీరు చూసుకుంటే దాని మీద ఎగ్జామినర్ ఫోకస్ పెట్టే అవకాశం లేదు. కానీ ఇది కూడా వాతావరణ ప్రమాద సూచి 2025 ఇదొకటి అడిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి దీన్ని చూద్దాం ఫ్రెండ్స్. దీని గురించి ఈ మంత్ కాదు ఫ్రెండ్స్, నెక్స్ట్ మంత్లో చాలా క్లారిటీగా ఇచ్చాడు. ఈ సూచి ఎన్నో స్థానం ఏంటనేది అక్కడ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడైతే జనరల్గా కొన్ని పాయింట్స్ ఇచ్చాడు, అంత ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ మంత్ మాత్రం ఆ వీడియోలో మాత్రం వస్తుంది, అక్కడ నేను కవర్ చేస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ మరి ఇక్కడ వివి వినాయక్ అంటే విశాఖపట్నం విజయవాడ జస్ట్ ఒక కోడ్ పెట్టి రాశాను. దానికి సంబంధించి ఇక్కడ చూడండి, దేశంలో అత్యంత కాలుష్య నగరాల్లో మనందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్, విశాఖపట్నం విజయవాడ 2 వి ఉంది కాబట్టి రెండు వీలు ఎప్పుడు కూడా మరి అత్యంత కాలుష్యంగా ఉన్నటువంటి నగరాలు అన్నట్టు గుర్తుపెట్టుకుని విజయవాడ విశాఖపట్నం. అది ఓకే ఫ్రెండ్స్, దాని కోడ్ ఏం అవసరం లేదు, అందరికీ గుర్తుంటుంది. తర్వాత నెక్స్ట్ చూడండి, ఇక్కడ రాష్ట్రంలో 8 విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆమోదం చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఇది ఉంది ఫ్రెండ్స్. ఇది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మరి దీన్ని ఎక్కడెక్కడ మరి ఈ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేయడానికి అనుమతించారండి ఫ్రెండ్స్. 2 జిల్లాలు క్లియర్గా ఇచ్చారు చూడండి. ఒకటి వైఎస్ఆర్ జిల్లాలోనే పెద్దముడియం, ఇంకోటి నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి ఉయ్యాలవాడ మండల పరిధిలో ఉన్నటువంటి ఆ ప్రదేశాలలో ఈ ప్రాజెక్ట్ని మరి ఏర్పాటు చేయడానికి అవకాశం ఇచ్చారు కాబట్టి దాన్ని కొంచెం లైట్గా చదువుకొని సరిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నెక్స్ట్ మంత్లో వీటి గురించి క్లారిటీ వస్తుంది, అక్కడ క్లారిటీ ఇస్తా ఫ్రెండ్స్ మీకు. తర్వాత ఇక్కడ
ఇక్కడ కొండ పావులూరులో NIDM దక్షిణాది క్యాంపస్ ప్రారంభం అనేది ఇది ఒకటి ఎగ్జామ్లో అడిగేటటువంటి అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే ఇది కృష్ణా జిల్లా గన్నవరం మండలానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్ కాబట్టి నేను ఇక్కడ ఒక లాజిక్ ఒక కోడ్ రాస్తే ఫ్రెండ్స్ చూడండి. కొండల్లో విపత్తులు, ఎప్పుడైనా విపత్తులు అనేవి కొండల్లోనే కదా వచ్చేది ఫ్రెండ్స్. అట్లా కొండల్లో విపత్తులు అనేటటువంటి ఒక కోడ్ని అక్కడ రాశాను. ఇంకా అన్నీ వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండ పావులూరులో జనవరి 19న జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ. మీరు జనరల్ చూసుకోండి ఫ్రెండ్స్, ఇందులో ఏముండదు. కొండల్లో విపత్తులు అనే దాన్ని మీరు హాస్యంగా ఇది ఒక్కటి గుర్తుపెట్టుకున్న రేపు ఎగ్జామ్లో ఆన్సర్ ఈజీగా పెట్టేయచ్చు. మరి కొండల్లో విపత్తులు అంటేనేమో కొండల్లో అనే పదం అనగానే మీకు కొండ పావులూరు అని గుర్తుపెట్టుకోండి. విపత్తులు అంటేనేమో విపత్తులకు సంబంధించిన నిర్వహణ సంస్థ అనమాట. అది NIDM అనేటటువంటి సంస్థ. ఇది ఎక్కడ ఉందంటే కృష్ణా జిల్లా గన్నవరానికి సంబంధించి ఫ్రెండ్స్. ఎందుకంటే గన్నవరం అనేది ఎయిర్పోర్ట్ మనందరికీ తెలుసు కాబట్టి మరి అక్కడ కొండలు గుట్టలు ఇవన్నీ చుట్టుపక్కల ఉన్నాయి కాబట్టి అలా మీరు మరి కొండల్లో విపత్తులు అనేటటువంటి దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు భారీ రాయితీలు. దీని మీద ఏం ఎగ్జామ్లో అడిగే అవకాశం లేదు ఫ్రెండ్స్. చూద్దాం, మనకి ఎగ్జామ్లో అడిగే వాటినే కొంచెం మనం ఇక కంటిన్యూషన్లో చూద్దాం ఫ్రెండ్స్. ఇక తెలంగాణకు సంబంధించి 4 ప్రభుత్వ పథకాలు ప్రారంభించడం జరిగింది ఫ్రెండ్స్. దీని మీద తెలంగాణ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మరి ఏ ఎగ్జామ్లోనే దీని మీద ఎక్కువగా బిట్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఆ 4 ప్రభుత్వ పథకాలు ఏంటంటే ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు. రీసెంట్గా వస్తున్నటువంటిది రేషన్ కార్డుల జారీ ఒకటి, రైతు భరోసా ఒకటి, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఒకటి, ఇందిరమ్మ ఇల్లు ఒకటి. అంటే ఈ 4 ప్రభుత్వ పథకాలను ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడ స్టార్ట్ చేశారంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఒకటి నారాయణపేట జిల్లా, గ్రామం వచ్చేసి చంద్రవంచ. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే నారాయణపేట అనుగులోనే మనకు నారాయణ అనుకుంటూ నారద మహర్షి మనందరికీ తెలుసు కాబట్టి నారద మహర్షి ఏ మరి పథకమైన ఆ పథకానికి అర్హుడు అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే చంద్రవంచ అంటేనేమో చంద్రుడిలాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రేషన్ కార్డు అంటేనేమో రైస్ కదా ఫ్రెండ్స్. రైస్ అనేవి తెల్లగా ఉంటాయి, ఎలా ఉంటాయి అంటే చంద్రుడిలాగా ఉంటాయని గుర్తుపెట్టుకోండి. అంటే ప్రతిదీ కూడా చంద్రుడితో మీరు లింక్ చేసుకోండి. నారద మహర్షితో లింక్ చేసుకున్నట్లయితే అంటే ఎవరైనా తెలియనటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో కొంచెం హాస్యంగా ఇలా గుర్తుపెట్టుకున్నా కూడా వీటిని గుర్తుపెట్టుకో. ఎందుకంటే రీసెంట్గా ఇది జరిగింది కాబట్టి నారాయణపేట జిల్లా చంద్రవంచ గ్రామంలో మాత్రం ఈ 4 స్కీమ్స్కి సంబంధించి అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు దాన్ని అలా గుర్తుపెట్టుకోండి అంతే ఫ్రెండ్స్. ఇందులో అంతకంటే ఏమీ లేదు. ఇందిరమ్మ ఇల్లు అవన్నీ ఉంటాయి, అవి ఎన్ని కోట్లు ఏంటి అది కూడా మనకు అంత ఇంపార్టెంట్ కాదు. ఇక కేష్లాపూర్ నాగోబా జాతర మనందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. ఆదిలాబాద్ జిల్లా నాగోబా జాతర ఎక్కడ జరుగుతుందంటే ఫేమస్ కదా ఇది. తెలంగాణలో నాగోబా జాతర తెలియని వాళ్ళు ఎవరు లేరు కాబట్టి కేశలాపూర్. భారతదేశంలోని 2వ అతిపెద్ద గిరిజన జాతర ఏంటంటే ఫ్రెండ్స్ నాగోబా జాతర. ఎక్కడంటే మా ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేశలాపూర్ అనేటటువంటి గ్రామంలో. తెలుసు కాబట్టి దీనికి సంబంధించి కోడ్ ఏం అవసరం లేదు, కంటెంట్లో కూడా వస్తుంది కాబట్టి. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవల్లి మండలం కేశలాపూర్ అనే గ్రామంలో ఈ నాగోబా జాతర అనేది ఎప్పుడు జరుగుతుంది కాబట్టి అది దీనికి ఏం కోడ్ లేదు ఫ్రెండ్స్. నేను ఇక్కడ ఏదో రాశాను, నాగపాముని చంపితే కేసులు పెట్టబడును అని ఒక చిన్న హాస్యంగా ఏదో పెట్టాను. దాన్ని బట్టి ఏమైనా చదువుకోవచ్చు, లేదా ఆ కోడ్ కూడా అవసరం లేదు నాకు తెలిసి. చూద్దాం ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా ఉన్నాయేమో కూడా చూద్దాం. ఉత్తరంలో పౌర స్మృతి చట్టం అని ఒక చిన్న కోడ్ని ఇక్కడ తయారు చేశాను. పౌర స్మృతి చట్టం అనేది మనందరికీ తెలుసు. దీన్ని ఉత్తరంతో ఉత్తరం అంటేనే ఉత్తరాఖండ్ అన్నట్టు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ రాశాను ఉమ్మడి పౌర స్మృతి చట్టం అంటేనేమో UCC అని అర్థం ఫ్రెండ్స్. ఇది ఎక్కడ మరి ఎప్పుడు అమల్లోకి వచ్చింది, ఏ రాష్ట్రంలో అమల్లోకి వచ్చింది అంటేనేమో ఉత్తరాఖండ్ అని గుర్తుపెట్టుకోండి. అంటే నేను ఇంతకుముందు ఉత్తరం అన్నా కదా ఫ్రెండ్స్. ఉత్తరంలోనే పౌర స్మృతి చట్టం ఉంటుంది, UCC ఉంటుందని గుర్తుపెట్టుకుంటే ఉత్తరం అంటేనేమో ఉత్తరాఖండ్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. UCC అంటేనేమో పౌర స్మృతి చట్టం అనేది ఉత్తరంలో ఉంది అంటే ఉత్తరాఖండ్లో మరి దాన్ని తీసుకురావడం జరిగిందనే దాన్ని మీరు హాస్యంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం, కంటిన్యూస్లో కొంచెం స్పీడ్ అప్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. మరి స్లోగా చేసుకుంటూ వెళ్ళొద్దు. తర్వాత ఈ రెపో రేటు ఇది తగ్గుతూనే ఉంటుంది, పెరుగుతూనే ఉంటుంది కాబట్టి దాని మీద మనం అంత దృష్టి పెట్టాల్సిన పని ఏం లేదు. ఈ నీతి ఆయోగ్కి సంబంధించి ఆల్రెడీ మరి వస్తూనే ఉంటుంది. నీతి ఆయోగ్ అనేది కంటిన్యూస్లో వస్తూనే ఉంటుంది. నెక్స్ట్ మంత్లో మాత్రం చాలా ఇంపార్టెంట్ విషయాలు కొన్ని ఉన్నాయి. అది కూడా వెంటనే ఈ వీడియో తర్వాత వెంటనే దాన్ని కూడా అప్లోడ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. సో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇది కూడా అవసరం లేదు. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి 1 or 2 బిట్స్ ఇందులో ఇంపార్టెంట్ ఉన్నాయి ఫ్రెండ్స్. చూద్దాం. ఎగ్జామ్లో నేను ఎక్స్పెక్ట్ చేసేటట్టు ఇది ఒకటి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది ఒకటి కంటిన్యూస్లో ఏది మిస్ అవ్వట్లేదు నేను. ప్రపంచంలోనే తొలి జన్యు మార్పిడి ఏంటంటే ఫ్రెండ్స్ అశ్వం అంటేనేమో గుర్రం. ఇక్కడ గుర్రం బొమ్మ కూడా ఉంది ఫ్రెండ్స్, గుర్రానికి సంబంధించింది. నేను ఇక్కడ హాస్యంగా ఏమని పెట్టానంటే అర్జెంటుగా అశ్వం కావాలి, లేదా అర్జెంటుగా మనం గుర్రాన్ని ఎక్కాలి, లేదా అర్జెంటుగా మనకు గుర్రం కావాలను గుర్రాన్ని ఎక్కాలను మనం హాస్యంగా గుర్తుపెట్టుకుంటే అర్జెంటుగా అంటేనేమో అర్జెంటీనా అని గుర్తుపెట్టుకోండి. అంటే అన్నీ వచ్చేస్తుంది చూడండి. అర్జెంటుగా గుర్రం కావాలంటే ఇక్కడ ఉంది చూడండి. మరి ఇక్కడ ప్రపంచంలోని తొలిసారిగా అన్నాడు కాబట్టి దీన్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తొలిసారిగా జన్యు మార్పిడి చేసినటువంటి గుర్రాన్ని అర్జెంటీనాలో సృష్టించారు ఫ్రెండ్స్. ఇది అర్జెంటీనాలో ఎన్నో అవార్డులు గెలుచుకున్నటువంటి ఆడ పోలో, ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఆడ పోలో
ఫ్యూరేజా అనేటటువంటి గుర్రం నుంచి ఆడపోలో ఫ్యూరేజా అనేటటువంటి గుర్రం నుంచి తీసుకున్నటువంటి జన్యువులకు కొద్దిపాటి మార్పులు చేసి ఈ కొత్త అశ్వాన్ని సృష్టించారనేది చాలా ఇంపార్టెంట్. ఏ దేశంలో అంటాడు ఫ్రెండ్స్ ఆ గుర్రం? మరి ఆడపోలో ఫ్యూరేజా అనేది అడగపోవచ్చులే, కానీ ఏ దేశం అంటేనేమో అర్జెంటుగా మనం గుర్రాన్ని ఎక్కాలని గుర్తుపెట్టుకోండి, అర్జెంటుగా మనం గుర్రం కావాలని గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇలాంటి వాటిని కొంచెం స్ట్రెచ్ చేస్తూ మీరు చదువుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్, అది కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇక ఏఐ మోడల్ ఇది జనరల్గా వస్తున్నామంటే వాటి మీద ఏం ఎగ్జామ్లో ఫోకస్ పెట్టడు. తర్వాత ఇది మరి ఏపీకి సంబంధించి కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీకి ఎవరు మరి రావడం జరిగిందంటే హరీష్ కుమార్ గుప్తా అని గుర్తుపెట్టుకోండి. అంటే దీని ఎలా డీజీపీ అంటే మనందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్, బాస్ కదా, పోలీసులకు బాస్ కదా, ఈయన ఎప్పుడు కూడా ఎలా ఉంటాడు, ఎవరికి కనిపించకుండా గుప్తంగా ఉంటాడని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. గుప్తంగా ఉంటాడు అంటే గుప్తంగా ఉంటాడంటే డీజీపీ జనరల్ పోలీసులాగా బయట పొద్దాక కనిపించడు, ఎప్పుడు టీవీ న్యూస్లో తప్ప, కాబట్టి గుప్తంగా ఉంటాడని గుర్తుపెట్టుకోండి. లేదా ఇంకో విధంగా ఎలా గుర్తుపెట్టుకోండి, తెలంగాణలో మనకు హరీష్ రావు గారు ఉన్నారు కదా ఫ్రెండ్స్, తెలంగాణలో ఉన్న హరీష్ రావు గారే ఆంధ్రప్రదేశ్ డీజీపీ అనుకోండి, ఏదో కాసేపు మనకు బిట్ రావడం కోసం అట్లా. అంటే నా మాటలన్నా మీకు కొంచెం అన్న గుర్తుపెట్టుకునే మరి విన్నట్లయితే రేపు ఎగ్జామ్లో ఇలాంటి బిట్స్ వస్తే మరి ఈ వీడియోని విన్నటువంటి ఆలోచన ఆ రోజు గుర్తొచ్చి ఎగ్జామ్లో రైట్ చేసేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అలాగైనా మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంటే మెయిన్ హెడ్డింగ్ని కొంచెం ఫాస్ట్గా లాజిక్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్, ఎందుకంటే మిగతా మంత్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాటిని ఇప్పటికే నేను కొంచెం ఇంటి దగ్గర లేకపోవడం వల్ల ఈ వీడియో అనేది కొంచెం లేట్ అయింది. అయినప్పటికీ నైట్ ఈ టైంలో వీడియో చేస్తున్నాం. ఇంకొక వీడియో కూడా చేసి మళ్ళీ మీకు అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. ఇది కూడా నాదెల్ల సత్యనాదెల్లకు అగ్రస్థానం అంత అవసరం లేదు ఫ్రెండ్స్, దీని మీద బిట్స్ ఏమి అడిగేటటువంటి అవకాశం లేదులే, కానీ కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. అంతరిక్షంలోకి మొన్న ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్లో ఈ బిట్ అడిగాను ఫ్రెండ్స్, ఏంటి శుభాంశులు. దీని గురించి ఏం అడిగాను ఫ్రెండ్స్, ఇక్కడ రాశాను చూడండి, చిన్న కోడ్ కూడా రాశాను. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అంటే ఐఎస్ఎస్లో అడుగు పెట్టనున్నటువంటి మొట్టమొదటి మన భారతీయుడు ఎవరంటే శుభాంశు శుక్లా. ఇప్పుడు చూడండి, మొట్టమొదటిసారిగా అంతరిక్షంలోకి అడుగు పెడుతున్నందుకు ఆయనకి శుభాకాంక్షలు మనం చెప్తా కదా ఫ్రెండ్స్, అందరం శుభాకాంక్షలు చెప్తా కదా, అంతే అందరం మనం శుభాకాంక్షలు చెప్తాం కాబట్టి ఆయన పేరే శుభాంశు శుక్లా అని గుర్తుపెట్టుకోండి. అంటే శుభాంశు శుక్లా అంటేనే మన శుభం పలకాలనో, శుభం జరగాలనో, శుభాకాంక్షలు చెప్పాలనో మనకు అనుకూలంగా మనం అనుకున్నట్లయితే ఇది ఇంకా అవసరం లేదు ఫ్రెండ్స్. ఇన్నిసార్లు నేను అన్నానంటే రేపు బిట్ వచ్చిందని ఖచ్చితంగా మీరు పెడతారు. మన ఏపీ మరి మెయిన్స్లో కానిస్టేబుల్ మెయిన్స్ ఇది అడిగింది ఫ్రెండ్స్, ఇదే బిట్ డైరెక్ట్గా అడిగిన మళ్ళీ అడిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి దీన్ని కొంచెం తరువుగా చూసుకోండి. కోర్స్ కూడా నేను పైన రాశాను, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఫ్రెండ్స్. తర్వాత చూద్దాం ఇంకా ఇదొకటి చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఇలాంటి వాటిని. అంటే ఇదేంది, ఇన్ కాయిస్కు సుభాష్ చంద్రబోస్ ఆపద్ ప్రబంధన్ పురస్కారం వచ్చింది. దీనికి ఒక చిన్న కోడ్ రాశాను ఫ్రెండ్స్, ఇక్కడ ప్రతిదానికి ఒక కోడ్ రాశాను నేను. ఇంకా నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆపదలోనే ఉన్నారు. ఇంకా అంటేనేమో ఇంకాస్ అని గుర్తుపెట్టుకోండి. నేతాజీ అంటేనేమో నేతాజీ సుభాష్ చంద్రబోస్కి సంబంధించి ఆ అవార్డు ఏదైతే ఉందో, ఆ పురస్కారం ఏదైతే ఉందో అది ఎవరికి వచ్చిందంటేనేమో ఇంకా అంటేనేమో ఇన్ కాయిస్కి వచ్చింది అన్నట్టు వచ్చిందని గుర్తుపెట్టుకోండి. ఇంకా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఆపదలోనే ఉన్నారనమాట అన్నట్టు హాస్యంగా గుర్తుపెట్టుకోండి. చూడండి ఇక్కడ అన్నీ వచ్చేస్తాయి, దానికి సంబంధించి అన్నీ ఇక్కడ చూడండి. సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ అంటే ఇంకా ఆపదలోనే ఉన్నట్టు గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఆపద ప్రబంధన పురస్కారం 2025కు హైదరాబాద్లోని భారత జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అంటారు ఫ్రెండ్స్, అంటేనేమో INCOIS అనమాట, ఇన్కాయిస్కు ఎంపికైందనమాట. అంటే ఇంకా నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆపదలోనే ఉన్నారు అనేది గుర్తుపెట్టుకుంటే ఈ మ్యాటర్ మొత్తం వస్తుంది ఫ్రెండ్స్. 100% రేపు మీరు బిట్ పెట్టేటటువంటి అవకాశం ఉంది. ఇంకా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఆపదలోనే ఉన్నారు, ఇదొక కోడ్. ఇంతకుముందు పైన ఒకటి చెప్పా కదా ఫ్రెండ్స్, చాలా నేను చెప్పిన ప్రతిదీ కూడా మీ మైండ్ సెట్లో గుర్తుపెట్టుకుంటే ఇది కూడా చూడండి. ఇంతకుముందు చెప్పిన అంతరిక్షంలోకి వెళ్తున్నందుకు మనం శుభాకాంక్షలు చెప్తాము కాబట్టి శుభాంశు శుకులు మీరు మర్చిపోరు అనుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోదాం ఎందుకంటే టైం అనేది వేస్ట్ చేయకుండా. 12వ ప్రపంచ ప్రభుత్వాల సదస్సు అనేది అంత ఇంపార్టెంట్ కాదులే, కానీ ఇదొకటి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దీని మీద కూడా మొన్న ఇవన్నీ అడిగాడు ఈ మంత్లో, అంటే మార్చి మంత్కి సంబంధించి ఫిబ్రవరిలో జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ని మరి కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్లో అడిగాడు కాబట్టి ఈ మంత్ని మీరు కూడా పర్ఫెక్ట్గా చూసుకోండి ఫ్రెండ్స్. ఎగ్జామినర్ మళ్ళీ ఈ మంత్ మీదనే మరి డిపెండ్ అయి ఉంటాడు కాబట్టి. కృత్రిమ మేధ కార్యాచరణ సదస్సు 2025 అన్నాడు ఫ్రెండ్స్. అంటే అంటే మేధావులే కదా ఫ్రెండ్స్. మేధావులు ఎప్పుడు కూడా మేధావులకి మరి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్, అంతే కదా, మేధావులకి ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఫ్రాన్స్ అని గుర్తుపెట్టుకోండి. కృత్రిమ మేధ అనగానే మేధావులు అనే పదం ఇట్లాంటి పదాలు ఇస్తే మాత్రం మీరు ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారని గుర్తుపెట్టుకోండి. ఫ్రాన్స్ రాజధాని మనందరికీ తెలుసు ప్యారిస్లో జరిగిందని గుర్తుపెట్టుకోండి. ఇటీవల కాలంలో ఫిబ్రవరి మంత్లో జరిగింది కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, తోడు గుర్తుపెట్టుకోండి. అంటే ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు ఎవరికి, మేధావులకి అని గుర్తుపెట్టుకుంటే రేపు బిట్టిస్తే టక్కన మీరు 4 ఖచ్చితంగా ఆన్సర్ పెట్టేస్తారు. ఇప్పుడు తెలంగాణకు సంబంధించి ఇదొకటి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ గొంగడి త్రిష తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ, అంటే ఇది క్రికెట్కి సంబంధించి అనమాట. చూడండి ఇక్కడ మహిళల అండర్ 19
2020 ప్రపంచ కప్ 2025 విజేత మనందరికీ తెలుసు, విజేత భారత్ మనందరికీ తెలుసు కాబట్టి రీసెంట్గా మహిళలు మరి ఇక్కడ ఈ 2020 ప్రపంచ కప్ క్రికెట్లో మహిళలు మాత్రం విజృంభించారనేది మనందరికీ తెలుసు, మామూలుగా లేదు. మరి మ్యాన్ ఆఫ్ ది టోర్నీ ఎవరికి వచ్చిందంటే తెలంగాణకు సంబంధించినటువంటి అమ్మాయి గొంగడి త్రిష. తెలంగాణ అందులోనే ఉంది ఫ్రెండ్స్. టీఎస్ అంటే కదా, టీ అంటేనేమో త్రిష, ఈ రెండింటిని కలిపి త్రిష అనుకోండి. అంటే తెలంగాణకు సంబంధించి ఎవరికి మ్యాన్ ఆఫ్ ది టోర్నీ అంటేనేమో టీఎస్ అంటేనేమో త్రిష, టీఎస్ త్రిష అనుకోండి అంతే. ఇక మ్యాటర్ అంతా కూడా నేనేం చదవను, మీరు జనరల్గా చూసుకొని సరిపోతుంది ఫ్రెండ్స్ అంతే. ఇక ఎవరి మీద గెలిచారు ఏంటి, మ్యాన్ ఆఫ్ ది ప్లేయర్ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. విన్ అయింది మాత్రం మన ఇండియా అనేది మనందరికీ తెలుసు. ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్, దీని మీద ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్. నేను ఒకటి రాశాను, ఒక హాస్యంగా రాశాను. అమెరికాలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే కిస్ అని రాశాను నేను. మరి ఇటలీలో ఉన్నటువంటి పిల్లలు ఎలా ఉంటారంటే చాలా చిన్నగా ఉంటారు, స్మాల్గా ఉంటారు అన్నట్టు రాశాను హాస్యంగా. ఇటలీ దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు చాలా చిన్నగా ఉంటారు, చిన్నోడు అంటారు కదా ఫ్రెండ్స్, అట్లా అమెరికాలో అంటే నేను కిస్ అన్నట్టు హాస్యంగా రాశాను. ఏంటనేది దీనికి సంబంధించి చూడండి, చాలా 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ నేను చూడండి రాశాను. అంటే ఇటీవల కాలంలో జరిగినాయి కాబట్టి ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 విజేతలుగా మరి నేను హాస్యంగా ఈ రెండు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఒకటి కిస్ అంటేనేమో కీస్ అని గుర్తుపెట్టుకోండి, చిన్నోడు అంటేనేమో సిన్నర్ అని గుర్తుపెట్టుకోండి. జెన్నికి సిన్నర్ అంటే వీళ్ళిద్దరిని గుర్తుపెట్టుకుంటే కనీసం 4 ఆప్షన్లో ఖచ్చితంగా మీరు గుర్తుపెడతారు ఫ్రెండ్స్. ఎందుకంటే సిన్నోడు ఇటలీ, అంటే ఏ దేశం అంటేనేమో ఇటలీ, కిస్ అంటేనేమో అమెరికా వాళ్ళు కాబట్టి అట్లా హాస్యంగా గుర్తుపెట్టుకుని సరిపోయింది. ఇక్కడ చూడండి అన్ని మీకు ఇక్కడ క్లారిటీగా ఒకసారి దాని గురించి చెప్తా. అంటే 2025 ఏడాది తొలి గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ అయినటువంటి ఆస్ట్రేలియన్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ టైటిల్. అయితే మహిళల్లో అయితేనేమో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కీస్ అని గుర్తుపెట్టుకోమని నేను అమెరికా వాళ్ళు అయిపోయింది. ఇటలీలో ఉన్నటువంటి వాళ్ళు చాలా చిన్నగా ఉంటారు కాబట్టి చిన్నారు. అంటే నేను చెప్పినటువంటి లాజిక్ అనేది మంచిగా సింక్ అయింది కాబట్టి మీ మైండ్లో వచ్చేసింది ఫ్రెండ్స్. కిస్ ఒకటి, చిన్నోడు ఒకటి, ఆ రెండు గుర్తుపెట్టుకుంటే అన్నీ అయిపోతాయి ఫ్రెండ్స్, అన్నీ వచ్చేస్తాయి. మీరు ఒకసారి దీన్ని చూసుకునే ప్రయత్నం చేయండి, ఈ టేబుల్ని. ఇక అన్నీ వచ్చేస్తాయి. ఇక సింగిల్గా ఆడినటువంటి వాళ్ళు ఎవరు, డబుల్ ఎవరు, తర్వాత మహిళలు ఎవరు, పురుషులు ఎవరు అనేది ఈ టేబుల్ మీరు ఒకసారి చూడండి. కానీ ఎక్కువ ఇంపార్టెంట్ మాత్రం చిన్నోడు ఒకటి, తర్వాత కీస్ ఒకటి, ఆ రెండు ఇంపార్టెంట్ చూసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ప్రధాని నేను ఇక్కడ రాశాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ జ్వరం ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్నగా జ్వరం వచ్చింది కాబట్టి ఓదార్చారు అన్నట్టు, నేను ఓడాడు అన్నట్టు ఏదో చిన్న కోడ్ రాశాను ఫ్రెండ్స్. అది ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్, అది కూడా చూడండి. అది కూడా మనం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కీస్ ఎవరిని ఓడించారంటేనేమో రన్నరప్ ఎవరంటేనేమో సబలెంకా అనేది ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ సబలెంకా అంటే విజేత ఏమో కీస్ మనం గుర్తుపెట్టుకుని అమెరికాకు సంబంధించి ఈ సబలెంకా అనేటటువంటి పదాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరి మీద అంటేనేమో సబలెంకా మీద, మన సబలెంకా అంతకుముందు కూడా మనం చూసాము, అట్లా గుర్తుపెట్టుకోండి. అంటే దాన్ని కూడా సబలెంకా అంటేనేమో ఆమెకు చెప్పలేకనో సబలేకనో మీరు హాస్యంగా మీ వేలు గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ జెన్నికి సిన్నర్ ఇటలీకి సంబంధించినటువంటి పురుషులకు సంబంధించినటువంటి వ్యక్తి ఎవరిని ఓడించడం జరిగిందంటే జ్వరం వచ్చినటువంటి వ్యక్తి మీద. అంటేనేమో జ్వరం అంటేనేమో ఆల్రెడీ అతనికి జ్వరం వచ్చింది కాబట్టి అందుకనే జెన్నికి సిన్నర్ విన్ అయ్యాడు అనేటటువంటి విషయంగా ఏదో మనకు అనుకూలంగా అలా లాజిక్స్తో మనం గుర్తుపెట్టుకుంటే ఫ్రెండ్స్, మనకి ఈ లాజిక్స్ ఇవన్నీ కాదులే కానీ రేపు ఎగ్జామ్లో మనకు మార్క్స్ రావటం ఫ్రెండ్స్. ఇవన్నీ మనం ఇలా గుర్తుపెట్టుకుంటేనే ఈజీగా ఉంటుందన్నమాట. తర్వాతగా వార్తల్లో ప్రదేశాలకు సంబంధించి మరి లంకలో పురాతన శిలాశాసనాలను ఒక చిన్న రాశాను. ఇది కూడా మొన్న ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్లో అడిగాడు. అంటే ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ మీరు ఒకసారి పేపర్ కనుక మీరు చూడండి, యూట్యూబ్లో కూడా చాలామంది దాన్ని ఎనాలిసిస్ చేశారు. మరి ఎక్కువ అంటే ఈ మంత్ అనమాట. నేను చెప్పేది ఇప్పుడు మార్చికి సంబంధించి షైన్ ఇండియా బుక్ అంటే ఫిబ్రవరికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేది మనం ఫుల్గా అడిగాడు కాబట్టి మీరు కూడా డిఎస్సి రాస్తున్నటువంటి ఏపీ మిత్రులు ఎవరైతే ఉన్నారో దయచేసి ఈ ఫిబ్రవరి మంత్ అంటేనేమో షైన్ ఇండియా బుక్ ఏదైనా కరెంట్ అఫైర్స్ మార్చ్ బుక్ మాత్రం పర్ఫెక్ట్గా చదువుకోండి. బాగా బిట్స్ అడిగాడు కాబట్టి ఫ్రెండ్స్, ఎందుకంటే మళ్ళీ అడిగాడు అనుకోండి మనం మిస్ చేయకుండా ఉండటానికి నా తాపత్రయం ఫ్రెండ్స్ అంతే. మరి ఇక్కడ లంకలో పురాతన శిలాశాసనాలు మనకు తెలుసు కదా, లంకలోనే కదా పురాతన శిలాశాసనాలు అనేది ఏర్పడింది. ఇది ఎక్కడుంది, ఏ జిల్లాలో ఉందనేది మనందరూ తెలుసు. ఇక్కడ నేను లంక అనే పదాన్ని ఎందుకు అంటే అదొక ఊరికి సంబంధించింది కాబట్టి దాన్ని నేను అక్కడ వాడటం జరిగింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, లంకలో అని నేను ఎందుకు వాడానంటే అది లంకమల అభయారణ్యంలో ఇవన్నీ మనకు కనిపించాయి అనమాట పురాతన శిలాశాసనాలు. అసలు పురాతన శిలాశాసనాలు అంటేనేమో అన్నమయ్య సంకీర్తనను గుర్తుపెట్టుకోండి, అంటే అన్నమయ్య జిల్లా అనేటటువంటి దాన్ని గుర్తుపెట్టుకోండి. ఏపీ అంటే ఏపీనే కామన్గా ఏ జిల్లా అన్నాడు అనుకోండి ఫ్రెండ్స్, పురాతన శిలాశాసనాలు అనగానే మనకు అన్నమయ్య సంకీర్తనలు కాబట్టి అన్నమయ్యని గుర్తుపెట్టుకోండి. ఏ అభయారణ్యం అన్నాడు అనుకోండి లంకాను గుర్తుపెట్టుకోండి. అందుకే లంకలో శిలాశాసనాలు లేదా అన్నమయ్యకి సంబంధించినటువంటి శిలాశాసనాలు లంకలో అన్నట్టు గుర్తుపెట్టుకుంటే ఇక మిగతా అంతా కూడా ఏదో మామూలు చిన్న చిన్న పాయింట్స్ ఉంటే వాటిని చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఈజీగానే వాటిని చూడొచ్చు. తర్వాత చూద్దాం ఫ్రెండ్స్, ఇంకా ఏమన్నా ఉన్నాయో ఇదంతా కూడా అవసరం సిండ్రోమ్ కేసులు ఇవన్నీ కూడా అంత దీని మీద ఏం ఫోకస్ పెట్టడు. ఈ దినోత్సవాలకు సంబంధించి కూడా ఈ మంత్లో ఏమీ లేవులే కానీ ఓకే ఫ్రెండ్స్. ఇది మార్చికి సంబంధించినటువంటి షైన్ ఇండియాలో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అన్నింటిని కూడా ఒక లాజికల్గా మీకు మరి ఈ వీడియోలో చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్ మీరెవరు కూడా అధైర్యపడదు, చాలామంది అధైర్యపడుతున్నారు. ఏజ్ మరి సరిపోయినటువంటి మిత్రులు బాధల్లో ఉన్నారు. వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తే బాగుండు అనేది మరి నా మనసులో ఉంది.
చాలామంది మరి నాకు తెలిసినటువంటి అధికారులు ఎవరో ఎంఈఓ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కూడా నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళు వినేటటువంటి పొజిషన్లో కూడా లేరు. ఎందుకంటే వాళ్ళ ఒత్తిడి వాళ్ళకు ఉంటుంది కాబట్టి. ఏదేమైనప్పటికీ మరి ఈరోజు 3వ తారీఖు ఫ్రెండ్స్, రేపు 4, 5, 6 అంటే 6వ తారీఖు కాబట్టి ఎటువంటి టెన్షన్ పడకుండా ఉన్నదాన్ని మీరు చదువుకోండి, ధైర్యంగా ఉండండి. ఇక జరిగేది జరగక మానదు కాబట్టి ఫ్రెండ్స్, మనగా దేవుడి మీద భారం వేస్తూ ఉన్నదాన్ని రివిజన్ చేసుకొని టెన్షన్ పడకుండా అలా చదువుతూ ఉండండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో నా వంతు ప్రయత్నంగా నేను ఈ మార్చి మంత్ అయిపోయింది, నెక్స్ట్ ఏప్రిల్, మే, జూన్ ఫ్రెండ్స్ ఈ 3 నెలలకు సంబంధించి షైన్ ఇండియా కరెంట్ అఫైర్స్ని కూడా స్పీడ్గా చెప్తూ క్లైమాక్స్లో ఒకే ఒక వీడియోని అంటే కరెంట్ అఫైర్స్కి సంబంధించి 12 నెలలకు సంబంధించి కరెంట్ అఫైర్స్ని నా వేలో నేను ఎక్స్పెక్ట్ చేస్తూ కనీసం ఒక ఈ 50 బిట్స్ అనమాట 50 బిట్స్ని తయారు చేస్తూ మీకు చిన్న వీడియోని క్లైమాక్స్ ఒక 5వ తారీఖుని మీకు అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తా. దాన్ని మాత్రం ఖచ్చితంగా చూసే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మీ ముందుకు మరొక వీడియోలో మీ ముందుకు వస్తా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.